ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి రమ్య గారు ఉన్నారు. వెల్కమ్ రమ్య గారు. రమ్య గారితో ఎప్పుడు కూడా ఆమె సామాజిక సమస్యలపైన ఎక్కువగా టీవీ డిస్కషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు సుమన్ టీవీలో మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు అంటే అందరి వాడు 7 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనశంకర వరప్రసాద్గా జనవరి 12 మన ముందు రాబోతుంది. అటు సినిమాలు రాజకీయాలు రెండు కూడా మెప్పించారు. ఈ రోజు కోట్లాది మంది అభిమానులు సంపాదించారు. అటువంటి చిరంజీవి గారు ఎలా ఇంత స్థాయిలో ఎదిగారు, పద్మవిభూషణ్ ఎలా అయ్యాడు అనేది రమ్య గారితో పాలు పంచుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. ఇందాక చెప్పినట్టుగా రమ్య గారు, మీరు ఒక హైకోర్టు న్యాయవాదిగా, ఒక సామాజిక ఉద్యమకారినిగా చాలా మంది తెలుసు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. అటువంటిది మీరు చిరంజీవి గారి అభిమాని కూడా, చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అటు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అన్నారు. ఆ మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇన్స్పిరేషన్ అని పలు సందర్భాల్లో మేము కూడా విన్నాం. ఎలా నేను అన్నట్టు ఇందాక ఆయన 70 సంవత్సరాల వయసు. ఆయన నిన్న మనశంకర వరప్రసాద్లో మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను కూడా వెళ్ళినప్పుడు చూస్తే ఆ స్టెప్తో ఆ డ్యాన్స్ చూస్తూ ఉంటే ఒక 30 years కుర్రవాడు వేసినట్టుగా వేస్తాడు. అదేవిధంగా అక్కడ ఉన్న వేలాది మంది జనం కూడా ఆయనతో జత కలిశారు. అందరూ కూడా ఎవరు సీట్లో కూర్చోరు. ఇది ఎలా సాధ్యం అంటారు? ఒక వ్యక్తి మంచి చెడు ఏమైనా ఉన్నప్పుడు ప్లస్ పాయింట్స్ ఏవైతే 100% ఉన్న వ్యక్తి ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళలో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని, ఆ పాజిటివ్ ఇన్సిడెంట్ని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఈ రోజున సోషల్ మీడియా ఎంత అధ్వానంగా తయారైందంటే కామెంట్ చేయడానికి వెనక ముందు ఏది ఆడదు. ఏ రేంజ్ లో ఉన్న వ్యక్తులను కూడా ఆలోచించట్లేదు. వీళ్ళకి నోరు ఎంత ఉంటే అంత, లేకపోతే ఎట్లా పడితే అట్లా వీడియోస్, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో ఆ 10 మంది అవి లైక్ చేస్తారు తప్ప అపోజిషన్ వాళ్ళు కూడా లైక్ చేసేలాగా వీడియోలు చేస్తాం అంటేనే అది పర్ఫెక్ట్ వీడియో కింద లెక్క. ఈ రోజున 70 years వ్యక్తి అని మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఆయన ఎవ్రీ టైం కేక్ కట్ చేస్తే తప్ప, ఎందుకంటే గొప్ప వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్ గా కేక్స్ ఎవ్రీ ఇయర్ కట్ చేస్తూ ఉంటారు, తెలుస్తుంది. ఆయన 55 అయినా కూడా ఎవరన్నా నమ్మాల్సినంత యాక్టివ్ గా ఉన్నారు. అది మనం అబ్జర్వ్ చేయాలి. మన ఇండియాలో కల్చర్ ఎట్లా ఉంటుందంటే 55కి వచ్చేసరికి వేలాడిపోతూ నీరసంగా ఇంకా జీవితం అయిపోయిందిరా బాబు, మాకు ఇంకేమి హోప్స్ లేవు అన్నట్లు బతుకుతా ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ లో చిరంజీవి గారిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఈ ఏజ్ లో ఆయన వేస్తున్న ఆ గ్రేస్ స్టెప్స్ చూస్తే, అసలు ఫోన్ ఏదో ఒకటి చూసాను సార్, అంతకుముందు ఖర్చీపు స్టెప్ ఒకటి ఎంత సూపర్ ఉన్నాయంటే, ఇంత ఎనర్జీ మేబీ మన ఏజ్ కూడా అంత అనిపించకపోవచ్చు. అంటే అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఒక వ్యక్తిని. ఆయన ఈ రోజు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కాదు, ఆల్రెడీ 45 years నుంచి ఎన్నో రకాలుగా మనకి మూవీస్ ద్వారా మంచి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. ఎలా స్వయం కృషితో ఎదగాలని కానీ, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని ఏ రకంగా ముందుకెళ్లాలని కానీ, ఇట్లా ప్రతి విషయంలో కుటుంబ విషయాలు, సామాజిక విషయాలు, పౌరాణిక విషయాలు కానీ, ఏది ఎన్ని రకాలుగా చూసినా మూవీస్ లో పాజిటివ్ వైబ్రేషన్ తోటి జనాల్ని అట్లా కట్టిపడేసిన వ్యక్తి. ఈ రోజున అలాంటి ఒక మహా శిఖరాన్ని, ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని పావలకు కూడా పనికిరాని వాళ్ళు వీడియోలు చేసుకుంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. అవి అసలు అవి ఉండొద్దు. నేనేమంటానంటే ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఆనెస్టీగా ఉండాలి తప్ప పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకొని వచ్చో, లేదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనో, ఈయనకున్న టాలెంట్ నో, ఈయన ఏజ్ నో ఇన్సల్ట్ చేయదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్న వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా కదండి, ఎక్కడో ఉంటారు పనికి మాలిన 1-2% ప్రశ్నించేవాళ్ళు, ప్రశ్నార్థకమైన వాళ్ళు, లేకపోతే వెనకాల ప్రశ్నే లేనోళ్ళు. వీళ్ళంతా ముందుకొచ్చి ఎట్లా అంటే, ఇక ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది కదండి, 1-2 days లో రిలీజ్ అవుతుంది. ఇక ఇదే టార్గెట్ గా కూర్చుంటారు. నిజంగా అది ఒక పాపం కిందే లెక్క. ఒక మంచి వ్యక్తిని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం, మనం తీసుకెళ్లాల్సిన లేదు సార్, ఆయన మనల్ని తీసుకెళ్తున్నారు ఆ మూవీ ద్వారా. మనము ఒక కష్టంలోనో ఒక బాధలోనో ఉంటే ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే అదో పాజిటివ్ వైబ్రేషన్. మూవీకి వెళ్ళి రిలాక్స్ అయ్యి హ్యాపీగా బయటకు వస్తూ ఉంటాం. అంటే మన ఒక టైంలో ఒక మంచి ఇన్స్పిరేషనల్ ఇష్యూని మనకి చెప్పి హ్యాపీగా మనం బయటకు వచ్చేలాగా సంతోషాన్ని ఇస్తున్న వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని టార్గెట్ గా చేసుకోను, ఇంకో రకంగానో వీడియోలు చేయొద్దని నా రిక్వెస్ట్. తప్పకుండా. ఇంకా ఆయన స్టెప్స్ విషయంగానే, ఆయన మూవీ విషయంగానే చూస్తే ఆయనకున్న టాలెంట్ కి ఆ మూవీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూసేలాగా ఉన్న మూవీ. ఆ చూసే విధానం కూడా ఈ రోజున కొన్ని మూవీస్ ఫ్యామిలీతో వెళ్లే పరిస్థితులు. సో ఈయన మన పండక్కి అందరినీ కూర్చోబెట్టగలిగేలాగా ఒక మంచి డైరెక్టర్ తోటి ముందుకు వచ్చారు. 100% ఆ మూవీ సక్సెస్ అవుతుందని అందరికీ తెలుసు, అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. తప్పకుండా రమ్య గారు, మీరు చెప్పినట్టుగా అటు ప్రతి ఒక్కళ్ళు ఎదిగే కొద్ది విమర్శించే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా వస్తారు. ఆ సెలబ్రిటీని ఆ స్థాయిలో విమర్శిస్తే తప్పితే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నాళ్ళు తన గురించి పట్టించుకున్నప్పుడు
ఆ స్థాయిలో వ్యక్తిని విమర్శిస్తే ఇతను కూడా మీడియాలో ఎలివేట్ అవ్వచ్చు. అట్లా కొంతమంది ఉంటారు. మనం థింక్ పాజిటివ్ గా చూద్దాం. 1978 నుంచి పునాదిరాల నుంచి ఆయన ప్రస్థానం ఈనాటి మన శంకర వరప్రసాద్ వారికి తన ఏది పూలపాన్పు కాదు అయింది. ఒక కానిస్టేబుల్ కొడుకు ఆయన ప్రస్థానం మెడ్రాస్ వెళ్ళి చార్టెడ్ అకౌంట్ చదువుకోవాల్సిన వ్యక్తి సినిమాల మీద మక్కువతో ఆయన సినిమా హీరోకి కూడా పనికొస్తారనే పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా ఎదిగిన తీరుని మీరే విధంగా చూస్తారు? సార్ 100% ఇది కష్టపడి పైకి వస్తే ఏ వ్యక్తికైనా కానీ సక్సెస్ ఉంటుంది అని ఎవరి సపోర్ట్ లేకుండా ఇండివిడువల్ గా వచ్చే వ్యక్తులకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని నేను చెప్తాను. ఈ రోజు మీరు లాక్డౌన్ గానీ అంత ముందు కానీ చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇండివిడువల్ గా సెలబ్రిటీలు అయిన వ్యక్తులు లేకపోతే కష్టపడి ఇండివిడువల్ గా సక్సెస్ అయిన వ్యక్తుల్ని కానీ లేదా సొసైటీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తులు, సొసైటీకి వీళ్ళు భలే యూజ్ అవుతున్నారు అనే వ్యక్తుల్ని ఆయన ఇండివిడువల్ గా పిలిచి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళ హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరు సార్ అట్లా చేస్తున్న వ్యక్తులు ఎవరున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఒకటండి రమ్య గారు. ఆయన అలా స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి, స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తులందరినీ ఆయన పిలిచి మరీ అప్రిషియేట్ చేస్తున్నారంటే అంత గొప్ప విషయాన్ని మనం వాట్సాప్ చెప్పాల్సి. ఇదేనే కాదు రమ్య గారు, మీరు కరోనా టైంలో ఎవరు బయటకు రాని పరిస్థితిలో తన అభిమానుల్ని అక్కడ రాయబారులుగా పంపించి నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా పక్కనున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాలు పాలు పంచుకునేటట్టు, కరోనా వ్యాధిలో బాధపడుతుంటే ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారు. తర్వాత 6 మాసాలు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 24 క్రాఫ్ట్స్ కి కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చారు. ఎవరైనా మనం చూసాం? ఇప్పుడు ఖాన్లు అంటారు, లేకపోతే కపూర్ ఫ్యామిలీలు అంటారు. తర్వాత బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్ ఎవరు ఫస్ట్ వచ్చింది? చిరంజీవి గారే. ఫస్ట్ ₹1 పారితోషికం తీసుకుంది ఎవరు? చిరంజీవి గారే. ఇప్పుడు ఈ రోజున అన్ని కూడా ఇండస్ట్రీకి మొగటోలేని మహారాజు ఎవరంటే 4.5 దశాబ్దాలుగా చిరంజీవి గారే అనేది అందరికీ తెలిసిన అంశం. ఇక నేనేమంటానంటే అందరూ కూడా పుట్టుక మరణం సర్వసాధారణం. ఆ రెండింటి మధ్య ఏం సాధించాం అనేది ముఖ్యం. చిరంజీవి అనే వ్యక్తి ఇప్పుడు అందరూ వాడిగా ఎందుకు అయ్యాడంటే, మరి అనేక మంది హీరోలు ఉన్న 24 క్రాఫ్ట్స్ కి 8 మాసాలు ఇప్పుడు నిత్యావసర వస్తువులు కరోనా టైంలో చనిపోయే సమయంలో ఇచ్చాడంటే, ఒకవైపు ఆక్సిజన్ అందించారు, ఒకవైపు బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మంది రక్తం అందిస్తున్నాడు, కంటి చూపును ప్రదర్శిస్తున్నాడు. తర్వాత కరోనా టైంలో బయటికి రాని పరిస్థితుల్లో కూడా అంత చారిటీ చేయటం ఈ దేశంలో మీరు కూడా చాలా మంది చాలా పూర్తి అవగాహన యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి చాలా అవగాహన ఉంటుంది. ఏ సినిమా నటుడైనా ఈ విధంగా చేశాడనేది మీ దృష్టికి వచ్చింది? సార్ చేసే విధానం 100% జనాలకి అవేర్నెస్ ఉండాలి. ఈయన ఒక చేతితో చేస్తే ఇంకో చేతికి తెలియనివ్వరు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అంతా తెలుసుకున్న వాళ్ళు బయటకు చెప్పాలే తప్ప. అలాగే ఎవరైతే మిగతా మనం పెద్ద హీరోలు వీళ్ళు అంటామో వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేస్తుంటారు, కానీ అంతకు మించి చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అట్లా రాజకీయాల్లోకి వచ్చి కూడా ఆయన 100% ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ ఆ కన్నింగ్ పాలిటిక్స్ గానీ ఇవి గానీ ఆయన తట్టుకోలేక ఆయనకి సంబంధం లేని ఇన్సిడెంట్ లేదా అట్లాంటి వ్యక్తి నిజంగా పాలిటిక్స్ లో ఉంటే ఈ రోజున తెలుగు రాష్ట్రాలు ఇట్లా ఉండేవి కాదు, ఓ రేంజ్ లో ఉండేవి. సో అదైనా కూడా పక్కన పెట్టారు. కానీ మూవీ విషయానికి వచ్చేసరికి, అట్లాగే సోషల్ సర్వీస్ విషయానికి వచ్చేసరికి ఇలా కనుక చేయదాచుకునే వ్యక్తులు కాదు ఈ ఫ్యామిలీకి సంబంధించింది. అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఏ సందర్భంలోనన్నా ఎవరైనా ముందుకెళ్తే హెల్ప్ కావాలని అలా తీసిచ్చే వ్యక్తులు. ఇది సగం మందికి తెలియదు. తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి చెప్తే వీళ్ళ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కొట్టు పోతారు, ఏది నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తి. సో ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఏదో అందాం అనుకుంటే ఇక తల ఎత్తుకొని మెడ నొప్పి పెట్టుకోవాలి తప్ప యూజ్ లేదు. ఈ మూవీ రిలీజ్ టైంలో కూడా నెగిటివ్ గా మాట్లాడాల్సినంత నెసెసిటీ ఉండదు, కానీ కొన్ని జెండాలు రెడీ అవుతాయి అక్కడ. ఇట్లాంటి వ్యక్తుల్ని కొంచెం సైడ్ చేసి నిజంగా మనం హ్యాపీగా ఈసారి 2026 సంక్రాంతిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ మూవీ 100% అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనేది మనం అనుకోవచ్చు. అలాగే సోషల్ అవేర్నెస్ ఇందాక మీరు అడిగిన ఖచ్చితంగా సార్ ఆ కోవిడ్ టైంలోనే కాదు ఆ తర్వాత కూడా చిరంజీవి గారు ప్రతి సందర్భంలోనూ ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా గానీ ఇంకా మిగతా విషయాల ద్వారా కానీ స్టిల్ ఇప్పటికీ ఆయన సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అదే బయటికి తెలియనివ్వరు. యాక్చువల్ గా ఆ విషయాల మీద కూడా వాళ్ళు పిఆర్ టీమ్ ఏదైనా పెట్టుకొని పబ్లిష్ చేసుకుంటూ ఉంటే తెలిసేలాగా ప్రజలకు తెలిసేలాగా చేస్తుంటే బాగుంటుంది. కానీ అటువంటి లక్షణాలు ఆయనకి లేవు. ఒక చేతికి చేసింది ఇంకో చేతికి తెలియదు ఆయన గొప్పతనం. ఇంకోటి మన కోతవేటు సుమన్ టీవీకి ఆపోజిట్ లో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. దాన్ని ప్రారంభోత్సవానికి అబ్దుల్ కలాం గారు వచ్చారు. అబ్దుల్ కలాం గారు మీరైనా నేనైనా మన అందరికీ స్ఫూర్తి ప్రదాత. 67 యూనివర్సిటీలు డాక్టరేట్లు పొంది అటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన చనిపోయినప్పుడు రజనీకాంత్ గారు ఒక మాట అన్నారు, అన్నిటికంటే ఈ డాక్టరేట్లు ఇవన్నీ కాదు, ఆయన జీవించిన కాలంలో మనం జీవించుంటూ గొప్పతనం అన్నాడు. అట్లనే చిరంజీవి గారు నిజంగా ఇంత స్ఫూర్తి ప్రదాత అయ్యి తనకి వచ్చిన దాంతో నాకు కావాల్సిందంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడు, ఇక సమాజం కోసమే నా జీవితం అంకితం అంటున్నాడు. అటువంటి వ్యక్తి పద్మవిభూషణుడు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత మొన్న గిన్నిస్ బుక్ రికార్డ్ ఆయన స్టెప్స్ వచ్చినాయి. ఇవన్నీ చూస్తే ఎప్పుడు కూడా చెడు చెవిలో చెప్పండి, మంచిని 10 మందిలో చెప్పండి అంటాడు. మరి ఎందుకు ఆయనకే ఎందుకు ఈ విమర్శలు అంటారు? అదే సార్, ఈ రోజున ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళటానికి ఎంత కష్టపడినా స్టెప్ బై స్టెప్ వెళ్ళే స్టేజ్ లేదు. బూతులు మాట్లాడినా సెలబ్రిటీలు అయిపోతున్నారు,
పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీ తనానికి ఒక వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు చిరంజీవి గారు అంటే ఒక దేవుడు లాగా, అసలు ఆ ఫోటో కనిపించినా చాలు అనే స్టేజ్. ఉమ్, అటువంటిది ఈ రోజున నేను కూడా సార్ని కలిసానండి, చిరంజీవి గారిని. ఉమ్, యాక్చువల్ గా నేను సుమలత గారితో మా టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసేదాన్ని. పక్కనే మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేది ఒక 15 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఆ రోజు సార్ వాళ్ళ మదరు మా వీడియోస్ చూస్తూ సుమలత గారు, రమ్య గారు ఇట్లా ఒక ఐడెంటిఫికేషన్, అంటే ఆ ఏజ్ కి నాకు చాలా గొప్ప. ఉమ్. అలాంటిది సార్ని కలిసి ఒక ఇన్సిడెంట్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ఆయన డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు. ఇంకా అసలు ఆయన దగ్గర నేర్చుకోవడానికి అదో పెద్ద పుస్తకం ఒక రకంగా. ఎంత పొలైట్ గా Dictionary. మాట్లాడారంటే, అసలు ఆ టైం స్పెండ్ చేసిన విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ, ఇందాక మీరు చెప్పినవి ఎప్పుడు కూడా మన గురించి మనం మంచి చెప్పుకుంటే చాలు, చెడు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి చీడ పురుగుల్ని అసలు పట్టించుకోవసరం లేదు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి పోల్డంత ఉంటుంది జనాలకి. ఆ టైం ఉండాలా, ఆ నాలెడ్జ్ ఉండాలా ముందు. అట్లాంటి ఒక శిఖరం మన గురించి ఒక సెకండ్ ఆలోచిస్తూ మాట్లాడుతున్నారంటే అది ఎంత గొప్ప విషయం అండి. ఇకపోతే నిజంగా అండి, మీరు అన్నట్టుగా మీరు ప్రముఖ హైకోర్టు న్యాయవాదిగా, తర్వాత సామాజిక ఉద్యమకారునిగా బిజీ షెడ్యూల్లో చిరంజీవి గారి గురించి ఇంత మీ మనసులో ఇక ఇన్స్పిరేషన్, అంటే చిరంజీవి గారికి ఇంత మీరు అభిమానించడానికి కారణమైన సినిమా ఏదంటారు? సార్ చాలా సినిమాలు ఉన్నాయి సార్. 157 లో ఇది అని ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే ఆయన ఏదో ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగాలేదు అని చెప్పడానికి లేదు. 10 రకాల ఫీల్డ్ తీసుకుంటే ఆయన మూవీస్ చేసిన వాటిల్లో అన్నిట్లోనూ చాలా మంచి మూవీస్ ఉంటాయి. అలా ఉండబట్టి ఆయన మెగాస్టార్ అయ్యారు. ఈ రోజున కొన్ని వేల కోట్ల మంది మనసుల్లో స్టిల్ ఆయన ఒక దేవుడి కింద పూజించే విధంగా ఉన్న వ్యక్తి. చివరిగా మనశంకర వరప్రసాద్లో అనిల్ రావుపూడి ఇప్పటి వరకు 6 సినిమాలు డబుల్ హ్యాట్రిక్, అంటే సక్సెస్. ఆయన అపజయం అనేది లేదు. చిరంజీవి గారిని స్ఫూర్తిగా చూస్తా ఎదిగాడు. ఆయనతో అన్ని ఆహాభావాలు దీంట్లో పండించినట్టు కనపడుతుంది. ఇంకోవైపు విక్టరీ వెంకటేష్, వీళ్ళిద్దరూ డాన్సులు నభూతో నభవిష్యత్తు ఉన్నాయి. మీరన్నట్టు భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఆలకలుపలు అవన్నీ కూడా నయనతార ఈయనిద్దరు కాంబినేషన్ చూస్తున్నాం. ఇంకోవైపు నిర్మాతలు వైపు చూసుకోవాలి. చిరంజీవి గారు కూడా తన కూతురు హ్యాపీగా సెటిల్ అయ్యే సమయంలో కష్టపడి నిర్మాతగా మారిన తీరుని, సుష్మిత గారిని కూడా మనం చూసాం గోల్డ్ బాక్స్ సాహు గారి పట్ల ప్రశంసించిన తీరు. ఎట్లా ఇది అందరికీ వస్తుంటారా ఈ అవకాశం? ఒక నిర్మాతగా తండ్రిని చూస్తా పెరిగిన అమ్మాయికి, సుష్మిత గారికి ఈ రోజు ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ ఇస్తుంది అని అనుకుంటున్నారు మీరు? 100% సార్. ఎందుకంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ని 100% యాక్సెప్ట్ చేస్తారు. దానికి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి అనిల్ రావుపూడి గారు, డైరెక్టర్. మంచి వ్యక్తి. ఎందుకంటే లాస్ట్ సంక్రాంతి కూడా ప్రజలు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు అంటే అప్పుడు వెంకటేష్ గారితో తీసిన మూవీ, అలాగే ఇప్పుడు ఇది. సో వీటిల్లో వాళ్ళ అమ్మాయి ఎవరైతే సుస్మిత గారు బయటకు వచ్చి తన ఏదైతే సంపాదించిన దాచుకున్న డబ్బులు ఉన్నాయో మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లే లెక్క. 150 కోట్లు అయింది సినిమా. ఎక్కడ వెనకాడకుండా తన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎటువంటి మూవీ తీస్తున్నారు? ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ స్టోరీ తీస్తున్నారు. అంటే ఈ రోజున మీరు ఇందాక అన్నట్టు కుటుంబం మొత్తం పోయి కలిసి చూసుకునే సినిమాలు ఉండట్లేదు. అలాగే ఈ రోజు నేను ఫ్యామిలీ కేసెస్ అవన్నీ రెగ్యులర్ చూస్తూ ఉంటాను కదా సార్ మా ఛానల్స్. వరస్ట్ రిలేషన్స్ డ్యామేజ్ అవుతుంది. ఒకప్పుడు మీరు మూవీస్ చూస్తే వాటిలో కోడలు ఎట్లా, అత్తగారు ఎట్లా, హెరాస్మెంట్ ఎట్లా, సర్దుకోవడం ఎట్లా, ఇవన్నీ రిలేషన్స్ ఉండే. ఈ రోజున అవి లేనే లేవు. పొడుచుకోవడం ఎట్లా, బ్లడ్ చూపించి అసలు ఆ రిలేషన్స్ కి సంబంధించిన మూవీలే అంతరించి. ఇప్పుడు కుటుంబ విలువలు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు అన్న తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు? తండ్రిలాగా సమానంగా భావించే చిరంజీవి గారికి వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళ భార్య అన్నా లెజినోవా ఆయన చెప్పులు తీసి చేతిలో పట్టుకున్నప్పుడు ఇది కదా మన సంస్కృతి, రిలేషన్స్, ఇది కదా మన కుటుంబ వ్యవస్థ అని తెలిసింది. అది ఎంతవరకు ఉంది చెప్పండి? అదే ఆ ఫ్యామిలీలో కొన్ని ఇన్సిడెంట్ చూస్తే అదొక ఇన్స్పిరేషన్ గానే అనిపిస్తుంది. ఎవరు ఏదన్నా గానీ చిరంజీవి గారు ఒక మహాశక్రం. అలాగే సుస్మిత గారు ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించి ఆవిడ 100% అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మూవీ తీస్తున్నారు, దానికి 100 రెట్లు ఎక్స్ట్రా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే అది తనకు ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది. ఒక మంచి మూవీస్ తీయడానికి ఒక మంచి నిర్మాత మనకు ముందుకు వచ్చినట్టు, ప్రొడ్యూసర్. అలాగే అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. ఇది ఇంకొక మైల్ రాయి అవుతుంది ఆయనకి సక్సెస్. చిరంజీవి గారి గురించి చెప్పనే అవసరం లేదు సార్. ఇది ఈ రోజున కొన్ని కోట్ల మంది ఆనందపడే మూవీని ఆయన ఇస్తున్నారు. ఆ బ్లెస్సింగ్స్ తోటి ఆయన ఇంకా ఎక్కువ కాలం బతికి మనల్ని ఇలా ఎంటర్టైన్ చేయాలని నూరేళ్ళు ఆయన అటువంటి ఆరోగ్యాలతో ఉండాలి. అదే సమయంలో మీరు అభిమానుల కోరిక కూడా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన భారత రత్న కావాలని కోరుకుంటున్నారు. అది సాధ్యం అవుతుంది? 100% అవుతుందండి. ఎందుకంటే
సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ విషయాలకు సంబంధించి ఎవరు పట్టించుకోరు, లెక్క కూడా చేయరు. అదొక సైకిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు. ఈయన ఈయన already చేసే ఎంత సేవా prove కార్యక్రమాలు. ఈయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, తీస్తున్న మోటివేటివ్ మూవీస్ కానీ, మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న విధానం కానీ, సోషల్ వర్క్ కానీ, Hmm. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయనకు అవార్డు రావడానికి అసలు రావడం కదా, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే అవార్డు కింద లెక్క అది. తప్పకుండా అండి. దాని మీద మనం ఇంకో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూశారు కదండి, ఆమె చాలా బిజీ హైకోర్టు అడ్వకేట్ గా, సామాజిక ఉద్యమకారినిగా రమ్య గారు ఉంటారు. ఆమెకు కూడా చిరంజీవి గారి స్ఫూర్తి అంటే, చిరంజీవి గారి గురించి చెప్పిన మాటలు మనం వింటే డెఫినెట్ గా ఈ నూతన సంవత్సరంలో గుడ్ న్యూస్ అభిమానుల కోరిక కూడా ఆయన భారతరత్న. అంతకంటే అత్యున్నతమైన అవార్డు ఏమి లేదు. ఆయన సాధించలేనిది ఏమీ లేదు. ప్రజలకి ఏమి చేయాలో నేర్పారు. అభిమానులు అంటే గులాం కొట్టుకోవచ్చు కావచ్చు, పేపర్లు ఎగరేయటం కాదు, పాలాభిషేకమే కాదు. సామాజిక స్పృహ, ఒక విజేత, ఒక స్వయం కృషి, ఒక హిట్లర్, ఒక స్టాలిన్, నేడు మనశంకర వరప్రసాద్. అటువంటిది ఎప్పుడు కూడా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మనశంకర వరప్రసాద్ ఈ నూతన సంవత్సరంలో సరికొత్త రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.